అండి దీంట్లో కొత్తిమీర నిలువ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ముందుగా కొత్తిమీర తెచ్చి కడిగి ఆరబెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని కొలతలాగా తీసుకున్నానండి. గిన్నెలోకి నేను ఆ గిన్నెకి సరిపడా దాంట్లోకి చింతపండు చేతిలోకి తీసుకొని ఒక ముద్దలా చేసుకొని చింతపండు ఉరమరిగ్గా తీసుకున్నానండి. పెద్ద కొలతలేం అవసరం లేదు, ఎక్కువ రోజులు ఉండదు, ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని నీళ్ళల్లో ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని 2 స్పూన్లు ఆవాలు, అర స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని దాంట్లోనే స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల కొంచెం కారం తీసుకొని పక్క పెట్టేసుకోవాలి సరిపడంతా. తర్వాత నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల ఆయిల్ తీసుకున్నానండి. కొత్తిమీర తీసి పక్కకు పెట్టేసి ఈ 2 గిన్నెల ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసి పోపు చేసి తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపల ఇవన్నీ మిక్సీ పట్టేసేసుకోవాలి. ఆవు పిండి కూడా మిక్సీ పట్టేసేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కలిపి చల్లారిన పోపులో వేసి కలిపేసుకొని సీసాకు తీసి పెట్టుకుంటే కొత్తిమీర పచ్చడి సూపర్ ఉందండి. నాకు బాగా నచ్చింది, మీకు నచ్చ